హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వాతి వ్లాగ్స్ అండ్ షార్ట్స్. సో ఈరోజు మన వీడియోలో రాయలసీమ స్పెషల్ రాగి ముద్దనైతే ఈరోజు చూద్దామండి. సో నేనైతే రేషన్ రైస్ తీసుకున్నానండి. ఇందులో 3 గ్లాసులు దాంతో నేను రాగి ముద్దను చేస్తున్నాను. వీటిని ఏంటంటే బాగా వాష్ చేసుకోవాలన్నమాట. వీటిని బాగా వాష్ చేసుకొని ఒక 3 టైమ్స్ వరకు మీరైతే వాష్ చేసేసుకోండి. చూడండి, ఈ విధంగా వాష్ చేసుకున్న తర్వాత మనం స్టవ్ మీద పెట్టేసుకొని బాగా మరిగేటప్పుడు చూడండి, మరుగుతుంది కదా, బాగా ఇలా మరిగేటప్పుడు కొద్దిగా రాగి పిండి వేయాలండి. మనము రాగి పిండి కొద్దిగా ఎక్కువ వేసుకుంటేనే బెస్ట్ అన్నమాట. ఇలాగా రాగి పిండి వేసిన తర్వాత బాగా మరగనివ్వాలండి. మనకి రైస్లో వచ్చేసి ఇదంతా కూడా మిక్స్ అవ్వాలన్నమాట. బాగా బాగా మెత్తగా అవ్వాలి. అప్పుడే మీకు చాలా టేస్టీగా వస్తుంది. ఇది తినడం వల్ల మీకు బాగా హెల్తీగా ఉంటారండి. సో ఉండలన్నవి లేకుండా ఈ పిండి అంతా కూడా రైస్లో కలిసిపోయే విధంగా ఇలా కలుపుకుంటూ ఉండండి. ఇలా స్టిక్ ఉంటుంది కదా, దీంతో ఏంటంటే ఇలా కలుపుకుంటూ ఉండాలన్నమాట. తగినంత సాల్ట్ అయితే మీరు వేసుకోండి. సో ఈ విధంగా అయిన తర్వాత చూడండి, ఇప్పుడైతే మనకి ఫైనల్ లుక్ అయితే వచ్చింది. సో ఇప్పుడైతే దీన్ని మనము పప్పును అయితే మనం ఎలా రాముతామో దీన్ని కూడా అదే విధంగా రామాలన్నమాట. అలా అయిన దాన్ని ఒక రౌండ్గా ఒక ఉండలాగా చేసుకోవాలండి. చూడండి, చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంది కదా. సో హెల్త్కి చాలా మంచిదండి. ఇందులో మీరు చికెన్ కానీ ఏదైనా మసాలా కర్రీతో తింటే చాలా బాగుంటుంది. మీ పిల్లలకు కూడా ఇలా పెడితే చాలా హెల్తీగా ఉంటారండి. సో మీరు కూడా ట్రై చేయండి. కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.